నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశంలో కీలక ఐటీ హబ్గా ఆర్థిక అభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ రాజకీయాలు నాటకీయంగా మారుతుంటాయి. ఒకప్పుడు జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీల హవా సాగిన ఈ రాష్ట్రాన్ని జాతీయ పార్టీలు పూర్తిగా గుప్పెట పట్టాయి. కొన్నేళ్లుగా రాజకీయాలు కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య నడుస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాషాయ దళానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగుల ఓటింగ్ ధోరణి భిన్నంగా ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 300 సీట్లు మైలురాయిని అధిగమించడంలో దన్నుగా నిలిచిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 25 సీట్లతో స్వీప్ చేసింది. యూపీఏ కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్, జేడీఎస్ చెరో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. రామకృష్ణ హగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ కాలం నుంచి కర్ణాటకలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 1984 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన జనత కొన్ని నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. గడిచిన 4 దఫాల్లో కూడా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగానే వచ్చాయి. కన్నడ నాట రాజకీయాలు కులాలతో పెనవేసుకున్నాయి. అభ్యర్థుల బలాబలాలు, పార్టీ సామర్థ్యాలతో పాటు కులాలు కూడా గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శివారాధకులైన లింగాయత్లను ప్రధానంగా చెప్పుకోవాలి. కర్ణాటకలో ఓబీసీ జాబితాలో ఉన్న లింగాయత్లకు 17% ఓటు బ్యాంక్ ఉంటుంది. దక్షిణాదిన తొలిసారి బీజేపీకి అధికారం సాధించి పెట్టిన బీఎస్ యడ్యూరప్పది లింగాయత్ సామాజిక వర్గమే. దాంతో వారి మద్దతు బీజేపీకి పుష్కలంగానే ఉంటుంది. రాష్ట్ర బీజేపీలో మరో కీలక నాయకుడు బసవరాజ్ బొమ్మాయి కూడా లింగాయత్ కులానికి చెందిన వ్యక్తే. అందుకే కాంగ్రెస్ను లింగాయత్ వ్యతిరేక పార్టీగా బీజేపీ చిత్రీకరిస్తుంటుంది. ముస్లింల 4% ఓబీసీ రిజర్వేషన్ కోటాను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బసవరాజ్ బొమ్మాయి సర్కార్ రద్దు చేసి వాటిని లింగాయత్, ఒక్కలిగలకు చెరో 2% చొప్పున షేర్ చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ లింగాయత్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి దూకడం ఆ పార్టీకి బాగానే కలిసొచ్చింది. ఇక ఒక్కలిగ సామాజిక వర్గానికి రాష్ట్రంలో 14% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రధాని హెడ్డి దేవగౌడ పార్టీ జనతాదళ్ ఎస్ ఓట్ బ్యాంక్ ను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న ఒక్కలిగల ఓట్లపై దృష్టి సారించిన బీజేపీ ఈసారి జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ది ఇదే సామాజిక వర్గం. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% కోటాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో వాళ్ల ఓటు బ్యాంకు తమ వైపేనని భావిస్తోంది. ఇక ఓబీసీ కుటుంబానికి చెందిన కురబలు రాష్ట్రంలో 9% దాకా ఉన్నారు. వీరు చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది ఇదే కులం కావడం ఈసారి తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 1977లో కోల్పోయిన తమ గిరిజన గుర్తింపును పునరుద్ధరించాలనేది కురబల ప్రధాన డిమాండ్. జనాభాలో 24% వాటా ఉన్న దళిత, గిరిజన ఓట్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే ఒక్కలిగ ఓట్ బ్యాంక్ను జేడీఎస్, కాంగ్రెసే పంచుకుంటున్నాయి. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే హవా అని ఒపీనియన్ పోల్స్ లెక్కలేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 22, జేడీఎస్కు 2 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 4 సీట్లకు పరిమితమవుతుందని మెజారిటీ సర్వేల అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీ లోక్సభ పోరులో మాత్రం పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా హెచ్డి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్తో ముందుగానే పొత్తు పెట్టుకుంది. మోదీ ఫ్యాక్టర్, కాంగ్రెస్ సర్కారు అవినీతి, అభివృద్ధి అజెండా, అయోధ్య రామ మందిరం ఈ 4గింటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. జేడీఎస్కు 3 సీట్లతో సరిపెట్టి బీజేపీ 25 చోట్ల పోటీ చేస్తోంది. జేడీఎస్ 3 స్థానాల్లో 2 దేవేగౌడ కుటుంబమే పోటీ చేస్తోంది. మండ్యలో కుమారస్వామి, హసన్ నుంచి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న బరిలో ఉన్నారు. జగదీష్ షెట్టర్ మళ్లీ కమలంగుటికి తిరిగొచ్చి బెళగావి నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మండ్య నుండి ఇండిపెండెంట్ గా గెలిచిన ప్రముఖ నటి సుమలత అంబరీష్ బీజేపీలో చేరినా ఈసారి పోటీ నుంచి వైదొలగి కుమారస్వామికి మద్దతిస్తున్నారు. మైసూర్ ఎంపీ సీటు ఈసారి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సిన్హాను పక్కన పెట్టి మైసూరు రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ను బరిలో దించింది. ఇది సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణ్ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. బెంగళూరు సౌత్ లో బీజేపీ యువనేత, సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్యకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. సీనియర్లకు షాకిస్తూ రాష్ట్ర బీజేపీ పగ్గాలు దక్కించుకున్న యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
జేడీఎస్ కాషాయ దళం పంచన చేరడంతో కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరు చేస్తోంది. లోకల్ అంశాలకే ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం సిద్ధరామయ్య ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో దీన్నే కీలకంగా చేసుకుంటోంది. మోదీ సర్కారు రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన 5 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, 6 న్యాయాలు, 25 గ్యారెంటీలతో కూడిన జాతీయ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మోదీ పాలనలో నిరుద్యోగం, కార్పొరేట్లకు అనుచిత లబ్ధి వంటి వాటిని రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.